పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ ఇదే మా ప్రణామాలు. గలగలా పారే గోదావరి, ఆహ్లాదమైన వాతావరణం. గోదావరి నది ఒడ్డున ఒక అద్భుతమైన పిరమిడ్. మరి ఒక జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క మహాసంకల్పంలో భాగంగా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటేనే మనకు గుర్తు వచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. ప్రతి సంవత్సరం ఆహ్లాదంగా అంగరంగ వైభవంగా ఉగాది సంబరాలు. మరి ఈ సంవత్సరం 2026 మార్చ్ 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు 7 రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, అలాగే ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, వాటన్నిటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సంగిశెట్టి శ్రీనివాసరావు గారు, ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ మరియు వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ట్రస్ట్ మెంబర్. మరి ఆయన ద్వారా తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు పిఎంసి. నమస్కారం సార్. మీ పరిచయం చేసుకోండి. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు సంగిశెట్టి శ్రీనివాసరావు. నేను ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా. అలాగే ఈ వశిష్ఠ గౌతమి ట్రస్టీలో కూడా ఒక ట్రస్ట్ మెంబర్గా వర్క్ చేస్తున్నా. ఇది ఒక అద్భుతమైన మహాక్షేత్రం అండి. ఈ క్షేత్రం అనేది పత్రిసారు ఎప్పుడో అక్కడ 2005లోనే పత్రిసారు ఇక్కడ గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, ఓకే, చెట్టు కొమ్మన పెట్టుంది, పెట్ట మనసులో వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉంది అని మరి 2005లోనే సార్ చెప్పారు. అప్పుడు ఇదంతా ఒక ఎడారిలాగా, అంటే ఒక పొలాలు, పంట పొలాలతోటి, చాలా బురదతోటి ఉండే పొలాలు అన్నమాట అండి. మంచి పొలాలు, కానీ వ్యవసాయానికి అంకితం అయిపోయిన పొలాల్లో ఇలాంటి పొలాల్లో పిరమిడ్ అని చెప్పేసి అందరూ మాకే నమ్మకం లేని పరిస్థితి వచ్చిందండి. కానీ సార్ చెప్పారంటే అది ఖచ్చితంగా అవుతుందని ఒక పక్క ఉండేది. ఇక్కడ ఏమీ లేవండి. ఫస్ట్లో ఏమీ లేకపోయినా అప్పుడు ఫస్ట్ ఒక 2-3 కుటీరాల కింద వేసుకుని మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ 2005 నుంచి కూడా ఇక్కడ మెడిటేషన్ జరిగేదండి. ఏమీ లేనప్పుడు కూడా ఒక గోశాలలాగా 2 పర్ణశాలలు వేసి దాంట్లో మెడిటేషన్ జరిగేది అన్నమాట. వండర్ఫుల్ సార్. అంటే ఆ పాట ద్వారా పత్రి సార్ యొక్క ఆలోచన ఏంటో తెలిసింది. ఆయన ఆలోచన ప్రతి ఒక్క మాస్టర్ మనసులో పెట్టారు, ప్రత్యేకంగా గోదావరి జిల్లాల మాస్టర్స్ అని అర్థమవుతుంది. మరి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ అనేది మహాశక్తి క్షేత్రం. మనకు మెగా పిరమిడ్స్ ఉన్నది బెంగళూరు పిరమిడ్, తర్వాత కడతాల్ పిరమిడ్, దాని తర్వాత అట్ ప్రెజెంట్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ 220/220 మెగా పిరమిడ్. అట్ ప్రెజెంట్ పిరమిడ్ సొసైటీలోనే బిగ్గెస్ట్ పిరమిడ్. ఈ మహాసంకల్పం అంటేనే ఒక గ్రేట్ విజన్. మరి ఆ విజన్ పత్రి సార్ ఎప్పుడు అంకురార్పణ చేశారు? ఆ విజన్ యొక్క స్పెషాలిటీ తెలియజేయండి. సార్ ఒక ఉంది, అది 2005 నుంచే సార్ దగ్గర ఉందండి. ఆ విజయం ఉంది, కానీ మాకు తెలియదు. మాకైతే ఇక్కడ 2010 నుంచి ఇక్కడ మెడిటేషన్ జరిగేదండి కంటిన్యూషన్గా. అప్పుడు మేము వచ్చామండి ఇక్కడికి. అక్కడి నుంచి కంటిన్యూగా మేము వస్తూ ఉండేవాళ్ళమే. ఆ తర్వాత 2012లో ఇక్కడ భూమికి శంకుస్థాపన పూజ, భూమి సేకరణ ఇదంతా కూడా అయ్యిందండి. 2012లో ఇక్కడ స్థాపించారు. అప్పటి నుంచి అలాగ అంచెలంచెలుగా వర్క్ జరుగుతూ వచ్చిందండి. పిల్లర్స్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆగింది. ఆ తర్వాత అలా కొంచెం అవడం, మళ్ళా కొంచెం ఆగడం, ఇదంతా మరి ఇది ఒక హైయెస్ట్ గొప్ప మహాశక్తి క్షేత్రం అండి. దీనికి చాలా ఫండ్స్ కావాలి. చాలా ఇక్కడ ఉన్న వాతావరణాన్ని అంతా మరి సరి చేసుకోవడానికి, ఫండ్స్ రావడానికి కూడా చాలామంది దీంట్లో వర్క్ చేశారండి. ఇప్పుడు భూమి సేకరించేటప్పుడు కూడా చాలామంది మాకు జట్టి రాణి గారు కానీ, శంకరెడ్డి గారు, అలాగే డాక్టర్ గారు, మావిడాడ డాక్టర్ గారు, వీళ్ళందరూ ప్రథమంగా ఫస్ట్ వాళ్ళు కొనసాగారండి, ట్రస్టీలుగా కొనసాగారు. చాలా అద్భుతమైన సేవలు అందించారండి సొసైటీకి. సార్ ఒక అడుగుజాడల్లో ఏదైతే ఆయన
చెప్పారో అదంతా కూడా అంకిత భావంతో చాలా అద్భుతంగా వర్క్ చేశారండి. భూమి సేకరించారు. ఆ తర్వాత మళ్ళా కొన్ని మార్పులు, చేర్పులు జరగటం వచ్చినాయండి. అంటే ట్రస్టీలుగా మళ్ళా పుష్కరాలు 2000 ఆహ్, ముందుసారి పుష్కరాలు వచ్చినాయండి. ఎప్పుడంటే 20 2005లో కాదండి, ఇది 2015లో సార్. 15. 15లో పుష్కరాలు వచ్చినాయండి. అప్పుడు మళ్ళీ ట్రస్టీలుగా కొంచెం మంది మారడం జరిగింది సార్. అయినా వర్క్ అలా స్లోగా అవుతూనే ఉంది. కానీ ఇలాగే చేసుకుంటూ వెళ్తే మా తర్వాత మళ్ళా మారడం, మళ్ళా మాకు లక్ష్మణరావు గారు రావడం, మరి గుంటూరు నుంచి మాకు లక్ష్మణరావు గారు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే సార్ అప్పచెప్పారండి. సార్ అప్పచెప్పారు. దాన్ని అద్భుతంగా ఆయన లక్ష్మణరావు గారు చాలా కేర్ తీసుకున్నారు. కేర్ తీసుకుని దాని పర్మిషన్లు అవి కూడా అప్పుడే ఆయన ఆధ్వర్యంలోనే వచ్చినాయండి. భాస్కర్ రెడ్డి గారు కూడా, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి గారు కూడా దీని పర్మిషన్ విషయంలో ఆయన బాగా కృషి చేశారు. అప్పుడు కృషి చేసి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత లక్ష్మణరావు సార్కి అప్పచెప్తే ఆయన స్లాబ్ వేసారు. స్లాబ్ వేసిన కాడి నుంచి ఇంకా వర్క్ అలా నిరంతరం జరుగుతూ ఉందండి. వ్యక్తులుగా అటు ఇటు మారుతూ ఉన్నా కానీ అద్భుతంగా వర్క్ అయితే జరుగుతుంది సార్. పెద్ద ప్రాజెక్టు, మరి అంత పెద్ద ప్రాజెక్టుకి కొంచెం అంతా ఏంటంటే దీనికి ధనం కావాలి, తగినంత జనం కావాలి, శక్తి కావాలి, అన్నీ సమకూర్చుకుని ఈరోజు సిద్ధంగా తయారైందండి వశిష్ఠ గౌతమి. అలాగే మరి మధ్యలో ఎప్పుడంటే 2024లో ప్రాణప్రతిష్ఠ కూడా అయ్యిందండి సార్ పుట్టినరోజుకి నవంబర్కి. మరి అద్భుతంగా ప్రాణప్రతిష్ఠ పూర్తి అయ్యింది. తర్వాత మొన్న మళ్ళీ ఫస్ట్ యానివర్సరీ కూడా చేసుకోవడం జరిగింది సార్ బర్త్డే రోజునే, నవంబర్ 11వ తారీఖుని. ఇక్కడ వశిష్ఠ గౌతమిలో సార్ అందరూ ఈవేళ ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విశేషం అండి. రావడమే అంత విశేషం అంటే దీంట్లో మేము సేవ చేసే భాగ్యం మాకు కలిగించారు జగద్గురు బెమ్మర్షి పత్రిజీ గారు. అంటే ఇక్కడికి రావడమే ఒక గొప్ప విశిష్టత. వశిష్ఠ గౌతమికి అడుగు పెడతామే ఒక మహాభాగ్యం అనమాట అండి. ఎందుకంటే ఇక్కడ హై ఎనర్జీతోటి కూడుకుని ఉందండి. మరి ఇక్కడ ఒక పక్క గౌతముల వారు, ఒక పక్కేమో వశిష్ఠుల వారు, ఒక పాయ ఒక పక్క వశిష్ఠుల వారి పాయ ఉంటే ఒక పక్క గౌతముల పాయ ఉండి, ఆ మధ్యలో గోదావరి నడి మధ్యలో ఉందండి వశిష్ఠ గౌతమి పిరమిడ్. గౌతమి పాయ, వశిష్ఠ పాయ రెండు ఉన్నాయి సార్. రెండు మధ్యలో ఈ ఒక వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం ఉందండి. ఒక మహాగురువు ఒక మహాక్షేత్రాన్ని తలపెట్టారంటే స్థల పురాణం ఏదో ఉన్నది సార్. స్థల విశిష్టత ఉంటుంది ఖచ్చితంగా. దాని గురించి ఇంకా వివరించండి. అలా అంటే మాకు పూర్తిగా ముందుగా అయితే తెలిసేది కాదండి. సార్ చెప్తే ఎప్పుడైతే మరి 2005 నుంచే సార్ సంకల్పంలో ఉంది, మాకు తెలియదు. ఈ గోదావరి గట్టు గురించి ఆయన పాడినప్పుడు తర్వాత ఆయన పాడి చెప్తే ఏంటి ఇక్కడ పిరమిడ్ అని అనుకున్నాం సార్ మేము. అది కార్యరూపం దాల్చేటప్పటికి అమ్మో నిజంగా ఇక్కడ వశిష్ఠ గౌతమి పిరమిడ్ వచ్చిందంటే మేము చాలా ఆనందపడదాం. మాకు ఇది నిజంగా చెప్పాలంటే ఒక మాటల్లో వర్ణించలేమండి. వశిష్ఠ గౌతమి పిరమిడ్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఒక అడుగు పెట్టడమే ఒక మహాభాగ్యం సార్. ఎందుకంటే అంత ప్రత్యేకత. ఇక్కడ మేము బెంగళూరు పిరమిడ్ చూసామండి, అలాగే కైలాసపూర్ పిరమిడ్ కూడా చూసాం. దేని ప్రత్యేకత దానికి ఉందండి, దేది కూడా తక్కువని లేదు, అన్ని సార్ పెట్టినాయే. కానీ వశిష్ఠ గౌతమిలో ఇంకా స్పెషల్ ఏంటంటే మరి వశిష్ఠ గౌతమిలో పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే తల్లి గోదావరి కనిపిస్తుంది మనకి. అవును, తల్లి ఒడిలో అంటే గోదావరి ఒడిలో కూర్చున్నట్టుగా అంత ఫీలింగ్ ఉంటుందండి. మరి అలాగే ఎనర్జీ కూడా అంతా మనం అసలు మనం కళ్ళు పూసుకోవాలి, ధ్యానం చేయాలి అని అనిపించదండి. అక్కడికి వెళ్ళేటప్పటికే కళ్ళు ఆటోమేటిక్గా మూతలు పడిపోయి ఆ ఎనర్జీలో ఊపేసిన పరిస్థితులు ఎన్నో అనుభవాలు కూడా ఉన్నాయి. ఓకే, ఊపేస్తుంది అనమాట. అంటే ఆ ఎనర్జీతో ఉంటుందండి వశిష్ఠ గౌతమి. మనం వింటూ ఉంటాం మహర్షులు, యోగులు ఎప్పుడు నది ఒడ్డున స్నానం చేస్తూ నిత్యం అక్కడ కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. ఎస్ సార్. గురువులు పత్రిసార్ ప్రత్యేకంగా చెప్పారు, నది ఒడ్డున, సముద్రాల ఒడ్డున సాధన 3 ఇంతలు శక్తివంతమనే. మరి మామూలుగా పిరమిడ్ ఉంటుంది, ఆ పిరమిడ్డే నది ఒడ్డున ఉంది. మరి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు వశిష్ఠుడు పాయ, అలాగే గౌతమి పాయ ఉంది. ఇంకా ఇక్కడ ఏమన్నా మహర్షులు, యోగులు సాధన చేసిన ఇక్కడ వశిష్ఠుల వారు, గౌతముల వారు కూడా తపస్సు చేసిన స్థలం అని చెప్పేసి స్థల పురాణం చెప్తుందండి. అలాగే పత్రిసార్ కూడా ఇక్కడ వశిష్ఠుల వారు, గౌతములు కూడా తపస్సు చేసిన స్థలం అని చెప్పి సార్ కూడా చెప్పారండి. ఆ చెప్పిన ఆ ఒక వైబ్రేషనే ఇక్కడ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి మా అందరూ ఒక విశ్వాసం. మేము అది పూర్తిగా అనుభవిస్తున్నామండి.
అనుభవించడంలోనే మాకు ఇదంతా అనుభూతి చెందాం. అందుకని ఇలాంటి గొప్ప మహాక్షేత్రంలో దేనికి ఉన్న వశిష్ఠ గౌతమికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సార్, మాకు లక్ష్మణరావు గారు అద్భుతమైన ఒక కళని అందించారు మాకు. ఏంటంటే దీన్ని 5 విభాగాలుగా, పిరమిడ్ని 5 విభాగాలు చేశారండి. దీంట్లో కింగ్ చామర్ ఉంది, కెస్టల్ చామర్ ఉంది, తర్వాత శ్రీచక్ర ఉంది, ఇంకా మధ్యలో ఒక విభాగాన్ని తగ్గించారు. అది కూడా ప్లాన్లో చేస్తున్నారండి ఇప్పుడు. ఇలా 5 విభాగాలుగా పిరమిడ్ ఉంది సార్. అలాగే మరి కింద కూడా మరి స్లాబ్ వేసి కింద కూడా అకామిడేషన్కి కానీ మాకు అకామిడేషన్ కింద ఒక 3000 మంది వరకు అకామిడేషన్ ఇవ్వగలుగుతున్నాం సార్ వశిష్ఠ గౌతమిలో. కిందన గ్రౌండ్ అలాగే మా వశిష్ఠ గౌతమికి సంబంధించిన ఆఫీస్ కూడా కింద మా గ్రౌండ్లోనే ఉంది. అలాగే మరి పిఎంసికి కూడా ఒక ఆఫీస్ కూడా, ఇక్కడ పిఎంసి ఛానల్కి కూడా ఒక ఆఫీస్ ఉందండి. వశిష్ఠ స్టూడియో ఉంది. అలాగే ఒక రెసిడెన్సీకి కూడా ఒక ప్రత్యేకించి ఒక స్థలం ఉందండి. అలా ప్రతిదానికి కూడా అద్భుతమైన ప్రణాళికతో వశిష్ఠ గౌతమి ప్లాన్ అంతా మరి అద్భుతంగా మాకు సార్ లక్ష్మణరావు గారు అద్భుతంగా చేశారండి. ఇది పూర్తిగా ఇంకా చాలా సుందరీకరణ ఉంది ఇప్పుడు. బాగా ఇంకా సుందరీకరణ చేయాలి. ఇది ఆహ్లాదంగా ఒక బృందావనం లాగా చేయాలి అని చెప్పేసి మా అందరి సంకల్పం ఉంది. అలాగే మరి లక్ష్మణరావు గారు సంకల్పం కూడా అదే ఉంది. మేమందరూ కలిసి ఇప్పుడు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి. చాలా అదృష్టంగా కూడా, చాలా ఆనందంగా కూడా దీంట్లో పనిచేయడం అంటే. మరి మీ అందరి యొక్క సంకల్పం, మీ అందరి యొక్క విజన్, పత్రిసారి విజన్, అలాగే వెలగపూడి లక్ష్మణరావు గారి యొక్క అద్భుతమైన నైపుణ్యం కలగలిసి అద్భుతమైన పిరమిడ్. అందుకనే తాజ్మహల్ పిరమిడ్ అనే కావాలని పత్రిసారి అన్నారు. అన్ని చోట్ల ఉత్త పిరమిడ్ ఉంటే ఇక్కడ కింద హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2026 మార్చి 13 నుంచి 7 రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 నిర్వహించుకోబోతున్నారు. మరి ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉండబోతుంది? అకామిడేషన్ మాకు ఇక్కడ గొప్పతనం ఏంటంటే సార్, అకామిడేషన్కి మాకు పిరమిడే ఒక 5000 మందికి అకామిడేషన్ ఇచ్చేస్తుందండి. పిరమిడే 5 భాగాలుగా ఉన్నది మూలని మాకు చాలా అది అకామిడేషన్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఆ టైంలో మరి మెడిటేషన్కి ఆల్రెడీ బయట ఒక మనకు ప్లాట్ఫామ్ అరేంజ్ చేస్తాం. అక్కడ స్టేజ్ దగ్గర మెడిటేషన్ క్లాసులు జరుగుతాయి సార్. ఈ పిరమిడ్లో మాత్రం కొంచెం అకామిడేషన్కి, పడుకోవడానికి, వసతికి బాగా ఉపయోగపడుతుంది సార్. మేము 50% పిరమిడ్ని ఉపయోగించుకుంటున్నాం ప్రజెంట్ ఉన్న పరిస్థితిని బట్టి. ఓకే. ఇంకా తర్వాత రేపు మాకు ఒక వచ్చే 2027కి మాకు రాజమండ్రి పుష్కరాలు కూడా ఉందండి. ఓకే. అప్పటికి ఇక్కడ 80 రూములు తయారు చేయడానికి కూడా, 80 డార్మెంటరీలు కట్టడానికి కూడా మేము ఒక ప్రణాళికతో లక్ష్మణరావు గారు ఒక సారథ్యంలో జరుగుతానికి అది ఒక ప్రణాళిక జరుగుతుందండి. అది ఖచ్చితంగా 2027కి పుష్కరాల నాటికి అది పూర్తిగా అది అయిపోతుందండి. ఆ వర్క్ కూడా వండర్ఫుల్. అకామిడేషన్కి ఇంకా పోతే ఏంటి, మాకు సమ్మర్లో మాకు ఉగాది ఉత్సవాలు రావడం వల్ల మాకు నేచర్ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎలాంటి చలి ఉండదు, ఎలాంటి ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదండి. ఎక్కడైనా పడుకోవచ్చు అన్న ప్రకృతిలో ఆనందంగా ఆహ్లాదంగా. అటు గోదావరిలో కూడా మనం గోదావరి మధ్య పాయిలో కూడా వెళ్ళి ఆహ్లాదంగా పడుకోవచ్చు అన్నమాట. అంత ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి అండి. వసతికి ఇక్కడ ఇబ్బంది అంటూ ఎప్పుడూ రాలేదండి, రాదు కూడా. చాలా అద్భుతంగా వసతులు తగినంతలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము అందరూ చూసుకుంటామండి. చాలా బాధ్యతగా అందరూ రావాలని మేము తప్పిస్తున్నాం. అకామిడేషన్ మేము సాయశక్తిలాగా అందరికీ హ్యాపీగా చూసుకుందామని కూడా మేము పనిచేస్తున్నాం సార్. వండర్ఫుల్ సార్. మరి వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటేనే విశ్వాలయం, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వెయిటింగ్ చేస్తారని చెప్పారు పత్రి సార్. ఈరోజు నీకు టైం ఇస్తారు, ఆ టైంకి వచ్చి ధ్యానం చేసుకోవాలని. అంత అద్భుతంగా విశ్వవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరినీ ఆకర్షించబోతుందని చెప్పారు. మరి అటువంటిది ఈ క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం వేలాది మందితో జరగబోతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని ఆహ్వానించడంలో భాగంగా మీరు ఏ పాత్ర పోషిస్తున్నారు? మంచి క్వశ్చన్ చేశారు సార్. మనకు కావాల్సింది అదే. ఇప్పుడు అంటే సార్ ఒక విజయం ఏదైతే ఉందో, ఇది విశ్వవ్యాప్తమైన వశిష్ఠ గౌతమి అనేది విశిష్టమైన పిరమిడ్ అని చెప్పి సార్ ఎప్పుడూ చెప్పారండి. దాంట్లో చాలా విశిష్టత ఉంది అన్నారు. అంటే అది సార్ చెప్తే నిజంగా స్వానుభవంతో మేము అనుభవించాం కాబట్టి ఆయన మాట ఒక వేదం అండి.
ఆయన మాటే ఒక వేదం. ఆయన ఏదంటే అది అవుతూ వచ్చిందండి. మాకు ఎప్పుడు కూడా సార్ చెప్పింది ప్రతిదీ కూడా ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. ఇది విశ్వవ్యాప్తమైన పిరమిడ్. మరి రోజుకి 1,00,000 మంది వస్తారు. దీంట్లో రాబోయే రోజుల్లో ముందుగా మరి ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్ళాలంటే 1 వీకు 1 మంత్ ముందు బుకింగ్ చేసుకుని దర్శనానికి వెళ్ళటం జరుగుతుందండి. అదే పరిస్థితి ఇక్కడ వస్తుందని చెప్పారు సార్. కానీ మేము ఆయన చెప్పింది మాకు ఎప్పుడూ అపనమ్మకం లేదు. అదే ప్రకారంగా ఇప్పుడు ప్రణాళికలు జరిగిపోతున్నాయండి. ఏంటి అంటే ఒక 4 సంవత్సరాల క్రితం మాకు పక్కనే వాడపల్లి అనేది ఒక గ్రామం ఉందండి. దాంట్లో ఒక పురాతనమైన దేవాలయం ఉంది. కానీ అది 4 సంవత్సరాల క్రితం వరకు కూడా మాకు కూడా తెలియదు. అంత పురాతనమైంది, అంత ప్రతిష్ట, అంత గొప్ప ప్రత్యేకత ఉన్నదని చెప్పేసి మాకు కూడా తెలియదు పక్కన ఉన్నప్పటికీ కూడా. కానీ ఈరోజు మరి 2021 నుంచి అది ఎంత అద్భుతంగా ప్రణాళిక జరుగుతుందంటే అండి, ప్రతిరోజు ప్రతి శని ఆదివారాల్లో వస్తే ఖచ్చితంగా 1,00,000 మంది పైదాటి అక్కడ భక్తులందరూ వస్తున్నారండి. ఆ వచ్చినట్టు భక్తులందరూ కూడా ఇక్కడ వశిష్ఠ గౌతమి ముందు నుంచి వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వశిష్ఠ గౌతమి చూసి వెళ్తున్నారు. ప్రెసిడెంట్ చూసి వెళ్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మాకు గొప్ప అవకాశం. మరి సార్ ఒక సంకల్పంలో ఇదన్నీ భాగాలండి. మాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు, నాకు లోకల్గా మరి ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం. ఈ కాన్స్టిట్యున్సీ అంతా ఆయన కాన్స్టిట్యున్సీ అండి. మనకు ఆయన్ని కలవడం, మా ఎమ్మెల్యే గారిని కలవడంలో ఆయన మంచి భరోసా ఇచ్చారండి. ఏంటి అంటే వశిష్ఠ గౌతమి అనేది గొప్ప మహాశక్తి క్షేత్రం. దాని గురించి నేను కూడా తెలుసుకున్నాను. ఇక్కడ ఏదైతే వాడపల్లి మహాక్షేత్రం పుణ్యక్షేత్రం ఎలాగైతే ఉందో అదే పరిధిలో మీకు వశిష్ఠ గౌతమి కూడా రావాలని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. మేము ఏమి మా వల్ల ఏదైనా కావాలి, మేము ఏదైనా చేయగలం అనుకుంటే మేము కూడా పూర్తిగా దానికి అంకిత భావంతో మేము పనిచేస్తాం. ఏ సలహా కావాలన్నా మమ్మల్ని అడగండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా మంచి మాకు సపోర్ట్గా ఉండి ఆయన చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి. మాకు అంత సపోర్ట్ కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు 1,00,000 మంది రావడానికి మార్గం కూడా మరి ఎక్కడ బొబ్బర్లంక నుంచి ఇటు రావులపాలెం వరకు కూడా ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ముందు నుంచే ఒక రోడ్డు శాంక్షన్ అయిందండి. 4 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది రీసెంట్గా. ఈ నెల 9వ తారీఖుని ఎమ్మెల్యే గారు రావడం, అక్కడ రోడ్డుకి శంకుస్థాపన చేయడం, ఆ వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. అలాగే అక్కడి నుంచి రావులపాలెం వరకు కూడా లైట్లు కడ నుంచి కడకి కూడా లైట్లు వేస్తా అంటున్నారండి. అదొకటి జరుగుతుంది. అలాగే పిరమిడ్కి నిబ్బరంగా మనకి పెద్ద రహదారి ఉందండి. ఆ రహదారిని కూడా ఒక రోడ్డు మార్గం చేస్తామని చెప్పేసి సార్ మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అలాగే కాకుండా మరి వశిష్ఠ గౌతమి ఎదురుగుంటా మాకు ఒక రేవు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారండి. ఇదంతా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది సార్. రాబోయే రోజుల్లో నిజంగా ఇది వశిష్ఠ గౌతమి అనేది చాలా విశిష్టమైందని ప్రపంచానికి తెలుస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంతో మేము వర్క్ చేస్తున్నామండి. దాన్ని నిజంగా ఆ పరిధికి చాలా తొందరగానే మీకు 2000 పుష్కరాల నాటికే ఆ పరిస్థితి వస్తుందండి. పుష్కరాల సందర్భంగా రోడ్లు అక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవును సార్. అదేవిధంగా మన ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ అన్ని ఏర్పాట్లకు సంబంధించి. అవునండి. రోడ్లు కానీ గవర్నమెంట్ తరపున ఏమైతే సపోర్ట్ చేయగలం. వండర్ఫుల్ సార్. అంటే రాబో కాలంలో ఇంకా అవును సార్ చాలా అద్భుతంగా జరగబోతుంది. అదే కాదు సార్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్, మీరు ఇందాక మంచి క్వశ్చన్ చేశారు. అంటే ఇది ప్రపంచానికి అంకితమైన ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారంట. మా బాధ్యతగా ఏంటంటే అండి, మేము ప్రతిదీ కూడా ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. మన కైలాసపురంలో మరి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయాగం జరిగినప్పుడు మేము అక్కడ కూడా చూసి చాలా నేర్చుకోవడం జరిగిందండి. వాళ్ళ ఒక ఆదరణ కానివ్వండి, వాళ్ళ ఒక చేసే అక్కడ ఆ వర్క్ కానివ్వండి, ప్రతి విషయంలోని కూడా మరి జిల్లాల వారీగా కూడా వాళ్ళు పిలిచి అందరినీ కూడా జిల్లాల వారీగా పిలిచి ప్రతి ఒక్క జిల్లాలని వదిలిపెట్టకుండా అందరినీ కలుపుకుంటూ ఇటు ఏపీ అటు తెలంగాణ కాకుండా మొత్తం అంతా కలుపుకుని చేసుకున్నారని చాలా అద్భుతంగా అనిపించింది. మేము అదే మాదిరిగా ఇప్పుడు మరి అక్కడ మనకి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్న ట్రస్టీలు దామోదర్ రెడ్డి గారు కానీ, అలాగే దాంట్లో మరి శివగారు, వీళ్ళందరూ ఉన్నారు పాత్రలో. వీళ్ళందరూని మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అదే మాదిరిగా మరి ఇప్పుడు మేము చేయవలసిన ఈ ఉగాది సంబరాలకి
మేము వాళ్ళందరూ గైడ్తో అద్భుతంగా మరి అందరినీ కూడా ఆహ్వానించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అటు ఏపీ, తెలంగాణ మరి జిల్లా ఎవరైతే ఈ పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము వెళ్ళి ప్రత్యేకించి ఆహ్వానించుకోవడం, వాళ్ళని పిలవడం జరుగుతుందండి. ఇకపోతే మా జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఇంకా గొప్ప ప్రణాళిక చేసుకున్నామండి. జిల్లాలకే కాకుండా మండలాల స్థాయిలో కమిటీలు వేసుకోవడం జరిగింది. చూడమ్మా, మండలాల స్థాయి నుంచి మళ్ళీ గ్రామ స్థాయిలో కూడా మేము మీటింగ్ కమిటీలు వేసుకోవడం జరిగింది. ఇది ఒక రాబోయే రోజుల్లో ఒక ప్రపంచంలాగా అద్భుతంగా మేము చేయడానికి దీంట్లో పూర్తిగా అంకిత భావంతో వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఇదే మా పని అని మేము ప్రయత్నం చేస్తామండి. దాంట్లో మరి అంటే ఏపీ, తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ని ఆహ్వానించడంలో భాగంగా ప్రతి జిల్లాకి ఒక ప్రతినిధి పంపించి అక్కడ ఉన్న జిల్లా ప్రెసిడెంట్ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అవును సార్. మరి ఇట్లా ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం కోఆర్డినేట్ చేస్తున్నారు. మీ ప్రచారం రేపు ప్రోగ్రాం వేలాది మందితో జరగబోయే ఈ కార్యక్రమానికి మన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రచారం ఎలా ఉంటుంది, ఆహ్వానం ఎలా ఉంటుంది, ఈ పిరమిడ్ చుట్టుపక్కల ఒక 100 గ్రామాల్లో ఆహ్వానం ఎలా ఉంటుంది? ఎస్ సార్. అది మాకు అద్భుతంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మాస్టర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సర్వీస్ చేస్తారు, అద్భుతంగా ఏ వర్క్ చెప్పినా చాలా బాగా చేస్తారండి. అటు జనమహాయాగానికి కూడా ఎక్కువగా సేవ చేయడానికి వస్తారండి. అవును. మాకు అది అందరూ ఉండడం వల్ల చాలా ఈజీగా చేయగలుగుతాం అటండి. ఇప్పుడు మీరు అన్నదంటగా చుట్టుపక్కల బాగా ప్రచారం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారండి. 2 వెహికల్స్ ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి సార్. ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాలకి ఒక 50 వశిష్ఠ గౌతమి ఉన్న మహాశక్తి క్షేత్రానికి చుట్టూ 50 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రచారానికి రోజు 2 వెహికల్స్ పెట్టుకోవడం జరిగిందండి. అది అందరూ కూడా అదే పని మీద పాంప్లెట్ పంచుతూ వశిష్ఠ గౌతమి గురించి చెప్తూ, ధ్యానం గురించి, పిరమిడ్ గురించి చెప్పుకుంటూ దాన్ని ఒక 2 టీములుగా ఏర్పడి చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఆ వర్క్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు సార్. అదే ప్రణాళిక ఇప్పుడు జరుగుతుందండి. రేపు సోమవారం నుంచి అది స్టార్ట్ అవుతుంది కూడా. వండర్ఫుల్ సార్. మరి వశిష్ఠ గౌతమి అంటే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఈసారి 6 జరుగుతోంది. 6వ ధ్యాన జ్ఞాన యజ్ఞం. మరి 6వ ధ్యాన జ్ఞాన యజ్ఞం ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి, వాటి యొక్క కార్యక్రమం ఏర్పాటు విశేషాలు తెలియచేయండి. ఇది 7 రోజులు మహా జ్ఞాన యజ్ఞం సార్. ఇది 6వ ఉగాది ధ్యాన యజ్ఞం. ఈ 6 ఒక స్పెషల్ ఏంటంటే సార్, మేము 6 గంటలు ఒక మెడిటేషన్ అనేది జరుగుతుందండి. ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం టైము, అలాగే ఈవినింగ్ టైం లాస్ట్ ముగింపు మరి ధ్యానంతో ముగించడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది మొన్న కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఫస్ట్ అక్కడ తిరుపతిలో స్టార్ట్ చేశారండి పిఎంసి వారు. నిజంగా అది చాలా అక్కడి నుంచి చాలా అద్భుతమైన మార్పు కూడా మేము అనుభవించామండి. అంటే సాధన అనేది ఎక్కువ పెరగాలండి. ఓకే. ఇలాంటి శక్తి క్షేత్రంలో అంతమంది సామూహికంగా ధ్యానం చేయాలి, అంతమందితోటి సాధన చేయాలి అంటే మళ్ళా ఉగాది వస్తేనే కానీ అంత వైభోగం మళ్ళీ అంటే మధ్యలో ఎన్నో క్లాసులు జరుగుతుంటాయి పౌర్ణమికి, అమావాస్యకి. కానీ అప్పుడు 100 కొలది 1000 కొలది ఉంటారేమో, కానీ ఇప్పుడు 1000 మంది 2000 మందితో ఉంటారేమో, కానీ ఇప్పుడు మరి 10,000 మంది పైబడే మరి సామూహికమైన ధ్యానం చేయటం అంటే అది ఉగాది ఉత్సవాల రోజునే ఆ సందర్భం వస్తుందండి. దీన్ని పూర్తిగా అనుభవించాలి. అందుకని అందరినీ మేము ఆహ్వానించుకోవడంలో కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతి ఒక్కరు మేము తీసుకుని ముందుకు వెళ్తామని మేము అనుకుంటున్నాం సార్. ఆ వర్క్ చేస్తున్నాం. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అంటేనే ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతుంది. మరి భోజనం అంటేనే గోదావరి రుచులు అంటారు. ఈసారి ఏ రుచులతో అందరిని ఊరించబోతున్నారు? నిజంగా చెప్పాలంటే గోదావరి వాళ్ళు అంటారండి, బయట ఎక్కడికి వెళ్ళినా మేము గోదావరి వంటలు, గోదావరి వాళ్ళు అందరూ కూడా ఎక్కడైనా గోదావరి వాళ్ళు వంటలు పెట్టి తిండితో చంపుతారంటారు మమ్మల్ని. మాకు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. గోదావరి వంటలు కానీ, గోదావరి రుచులు కానీ అది అద్భుతమైన, అది ఎవరు మర్చిపోలేరండి. మాకు ఇక్కడ అన్నీ పుష్కలంగా ఉంటాయి. మాకు పంట పొలాలే కదా, అన్నీ ఉంటాయి ఇక్కడ. మరి అలాగే మాకు పక్కనే ఆత్రేయపురం ఉంది, ఫేమస్, పెద్ద పూతరేకులకి పెద్ద ఫేమస్. అలాగే పిండి వంటలతోటి ఇందు భోజనాలు పెడతానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అందరికీ ఆ రకమైన భోజనం ఎప్పుడూ అందుతుంది. ఈ దాంట్లో అసలు మేము ఎలాంటి సందేహం ఉండదండి. వచ్చినట్టు వాళ్ళు కూడా మరి గోదావరి రుచులు తిని వాళ్ళు మర్చిపోలేని పరిస్థితిలో మా భోజనాలు ఉంటాయి సార్ ఇక్కడ. అయితే పిరమిడ్ మాస్టర్స్ అందరినీ రోజుకు కొత్త రుచులతో ఆనందింపు చేయబోతున్నారు అనమాట. ఓకే సార్. అలాగే
ఆ, గోదావరి ఒడ్డున ఈసారి స్నానాలు, మరి వశిష్ఠ గోతం అంటేనే గోదావరి ఒడ్డున ఉంది. అక్కడ గోదావరి స్నానాలు ఏ టైంలో ఏమన్నా ప్రత్యేకమైన టైం ఉంటుందా? ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రణాళిక ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మా ట్రస్ట్ మీటింగ్ జరుగుతుందండి. ఆ మీటింగ్లో ఇప్పుడు అదే టాపిక్ వచ్చింది. అదేంటంటే ఒక బోటు షికారీ పెట్టాలని చెప్పేసి మాకు లక్ష్మణరావు గారు, మా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. దాని ఒక కొంచెం అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిన అంటే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దాన్ని కొంచెం అంటే గోదావరిలో స్నానం అంటే కొంచెం 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 అలర్ట్గా ఉండాలండి. అలర్ట్గా ఉండాలి కాబట్టి దాని ప్రత్యేకతగా అప్పుడు అది ఆ ఈతగాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పరిశీలన చేసి ఎక్కడైతే అనుకువగా ఎక్కడైతే దాన్ని బాగుంటుందో అది చెక్ చేయించి దాన్ని ఒక సెక్యూరిటీ తోటి ఆ బోట్ షికారీ అవ్వచ్చు, స్థానం అవ్వచ్చు, అదంతా కూడా ప్రణాళికగా జరుగుతుందండి. ఖచ్చితంగా బోట్ షికారీ ఉంటుంది, గోదావరి స్థానాలు ఉంటాయి. అది పగడబందీగా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి, మా టీం అంతా కూడా. ఓకే సార్, వేలాది మందితో జరగబోయే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6కి అందరినీ ఆహ్వానిస్తూ పిఎంసి ద్వారా పిరమిడ్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానం పలకండి. మరి ఈ వశిష్ఠ గౌతమి 6వ జ్ఞాన యజ్ఞానికి పిఎంసి ప్రేక్షకులందరికీ మరి ఉభయ రాష్ట్రాలు అంటే ఇటు ఆంధ్ర, అటు ఏపీ, తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఈ జ్ఞాన ఉగాది 6వ యజ్ఞానికి అందరూ రావాలని పేరు పేరున కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో ఈ ఉగాది అనేది తెలుగు నాడి ఉగాది అంటే జనవరి 1 అనేది మనకి సంబంధించింది కాదు. ఉగాది అనేది మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉగాది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ కూడా కుటుంబ సమేతంగా ఈ యజ్ఞానికి రావాలని, ఈ మహా జ్ఞాన శక్తి క్షేత్రాన్ని అందరూ వచ్చి ఇక్కడ సాధన చేయాలని, మరి పిరమిడ్లో ధ్యానం, మరి గోదావరిలో స్థానం, మరి గోదావరి ఋషులు అంతా, మరి అలాగే బోట్ షికారులు అన్నీ ఉంటాయని ఇక్కడ పచ్చడి పొలాల్లో ఉందని రెండు మధ్యన ప్రకృతి ఒడిలో ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఒక యజ్ఞాన్ని సంపూర్ణం చేయాలని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని కోరుకుంటూ, అలాగే పిఎంసి ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటూ, మరి 2 రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉన్న పిరమిడ్ మాస్టర్లందరూ కూడా అందరూ రావాలని మరి కోరుకుంటూ, ఇంతటి భాగ్యాన్ని కలిగించిన జగద్గురువుకి మరి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఇంతటి అదృష్టాన్ని కలిగించిన దీంట్లో వర్క్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము చూసుకునే బాధ్యతతో మేము నిర్వర్తిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా సంగిశెట్టి శ్రీనివాసరావు గారు ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా, వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ట్రస్టీగా విశేష సేవలు అందిస్తున్నారు. అలాగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6కి జరగబోతున్న విశేష ఏర్పాట్లు, అలాగే వారు అందించబోయే ఉగాది ఉభయ గోదావరి రుచుల గురించి తెలియజేస్తూ ఇక్కడ జరగబోయే విశేష కార్యక్రమాల గురించి, పిరమిడ్ యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. మరింతమంది ప్రముఖులు, ట్రస్టీస్, నిర్వాహకుల యొక్క సందేశాలు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి, అలాగే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి పిఎంసి.